హాయ్ ఫ్రెండ్స్, కొత్త కార్ అయినా పాత కార్ అయినా అందరికీ ఒకటే ప్రాబ్లం. డస్ట్ క్లీనింగ్, స్క్రాచెస్ ఇలాంటివి అన్నీ కంటిన్యూ పడుతూనే ఉంటాయి. అవి ఎలా క్లీన్ చేసుకోవాలో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. గత 10 ఇయర్స్గా ఓల్డ్ కార్కి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. దానివల్ల ఇప్పుడు కొత్త కారు కొనడం వల్ల వెంటనే కోటింగ్ వేస్తే నెక్స్ట్ స్క్రాచెస్ పడకుండా ఉంటాయండి. మనం కవర్ కప్పినా డస్ట్ క్లీనింగ్, వాటర్ క్లీనింగ్ ఈజీ ఉంటుంది. అందుకే వెంటనే కోటింగ్ వేయించాను. అది ఎక్కడో ఏంటో అనేది నేను క్లియర్గా వివరిస్తాను. ఈ కోటింగ్స్ 3 రకాలు ఉన్నాయండి. ట్రెఫ్లాన్ ఒకటి, సిరామిక్ కోటింగ్ ఒకటి, పీపీఎఫ్ కోటింగ్ ఒకటి. ట్రెఫ్లాన్ అయితే వేస్ట్, కొద్ది రోజులు ఓన్లీ షైనింగ్ ఉంటుంది, వెళ్ళిపోతుంది. సిరామిక్ కోటింగ్ అయితే 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారండి. అదైతే బాగుంటుంది, స్క్రాచెస్ పడవు. మనము ఎక్కువ కారు వాడని వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. డైలీ రెగ్యులర్ గా ట్రావెల్ అండ్ రఫ్ అండ్ టఫ్ గా తిరిగే వాళ్ళకైతే పీపీఎఫ్ కోటింగ్ అవసరం అండి. ఇప్పుడు మిమ్మల్ని కార్ డీటెయిలింగ్ స్టూడియో, ఇప్పుడు ఈ కోటింగ్ చేసేటువంటి స్టూడియోలు చాలా వచ్చాయండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న స్టూడియో దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇది ఎల్బీ నగర్ నుంచి నాగోల్కి వెళ్ళే రూట్ లో హరిపురి కాలనీ ఆ రూట్ లో ఉందండి. క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్లు అన్ని ఇస్తాను. మీరు అవసరమైతే ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి. ఇక ఈ వీడియోలో క్లియర్ డీటెయిల్స్ నేను అన్ని ఎంక్వైరీ చేశానండి. అవన్నీ మీకు క్లియర్గా వివరిస్తాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు అంటే డీటెయిలింగ్ స్టూడియోలు, ఈ కోటింగ్ స్టూడియోలు చాలా తక్కువగా ఉండి కాస్ట్లీ ఉన్నాయండి ఇంతకు ముందు. ఇప్పుడు స్టూడియోలు అన్ని చాలా ఎక్కువైనాయి కాబట్టి మనకు అందుబాటు ధరల్లో వచ్చాయి. ఈ కార్ని డస్ట్ ఫ్రీ అంటే లోపల స్టూడియో రూమ్ లోపల పెట్టేసి అక్కడే క్లీనింగ్ చేసి అలాగే కోటింగ్ వేసిన తర్వాత డ్రై చేస్తారు. 2-3 డేస్ డ్రై అవుతుంది అనమాట అక్కడే. అప్పుడే అది క్లియర్గా పట్టుకుంటుంది. ఇది చూసారా, ఈ పీపీఎఫ్ రోల్స్ అనమాట. వీళ్ళ దగ్గర అన్ని ఒరిజినల్ ఉన్నాయి, జెన్యూన్. నేను అన్ని విచారించి ఇక్కడ బాగున్నాయి అని నాకు అనిపించి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇచ్చాను. చాలా బాగా చేశారు. ఇప్పుడు ఆ మేడంతోనే అన్ని వివరిస్తాను, చూడండి. మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాది కొత్త కారు కాబట్టి స్క్రాచెస్ లేవు కాబట్టి వాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకున్నారండి. అంటే 15,000 తీసుకున్నారు. అదే పాత కారు అయితే స్క్రాచెస్ ఉండి ఎక్కువ ఇదిగా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి బాగా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. మా బ్రదర్ది కూడా ఇచ్చాను, అది ఓల్డ్ కార్, అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో. ఇక పీపీఎఫ్ కోటింగ్ అయితే 60, 70, 80,000 వరకు కొన్ని స్టూడియోలు ఛార్జ్ చేస్తున్నారండి. ఇక్కడైతే 70,000 అడిగారు, కానీ నేను వద్దని చెప్పాను. ఎందుకంటే మనం ఎక్కువ తిరగం కాబట్టి ఇది సిరామిక్ కోటింగ్ చాలు, పీపీఎఫ్ అవసరం లేదు. ఇప్పుడు స్టూడియో ఓనర్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు దీనికి సిరామిక్ కోటింగ్ అండ్ పీపీఎఫ్ ఏది బాగుంటుందో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసి మనం అది తీసుకుందాము. అంటే మనం ఎక్కువ వాడడం కాబట్టి సిరామిక్ కోటింగ్ బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఓకేనా? మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఏది బాగుంటుందో అది చూద్దాం. Monex brand sir. Okay. This is for a 3 years warranty. మీకు పెయిన్ ప్రొటెక్షన్ ఉంటుంది, బర్డ్ షీట్ పడకుండా, వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. 3 years దాకా మీకు వారంటీ కూడా ఉంటుంది. ఇట్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఓకే, బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నాకు మళ్ళీ పెయింట్ ప్రాబ్లమ్ ఉండదు. 3 years దాకా మీకు ఈజీ టు క్లీన్ అన్నమాట. ఓకే, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అదే అండి. ఎందుకంటే బర్డ్స్ రెట్టలు వేసినా అది కెమికల్ ఉంటుంది. కొన్ని బర్డ్స్ అవి లోపలికి వెళ్ళాయంటే కెమికల్స్ మరకలు పోవు అనమాట. సో ఇలాంటివన్నీ మనము క్లియర్ చేసుకోవచ్చు. పైన కోటింగ్ ఉంటుంది. ఇదిగోండి, ఇలా క్లీన్ చేస్తారు స్టూడియోలోని క్లీన్ చేసేసి అది నీట్గా తుడిచి తర్వాత డ్రై అయిన తర్వాత మనకి ఇప్పుడు కోటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. అది కూడా మొత్తం వీడియో తీశాను. అది ఎలా చేశారనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూడండి. ఈ కోటింగ్ చేసిన తర్వాత ఆ లైట్కి, ఆ హీట్కి డ్రై అవుతుందండి. నాకు తెలిసి 1.5 డే పడుతుంది డ్రై అవ్వటానికి, డే అండ్ నైట్. డ్రై అయిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. అందుకే లోపల డస్ట్ ప్రూఫ్ లోపల టోటల్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి అక్కడే పెట్టేస్తారు. చూడండి, ఇప్పుడు బ్రష్లు వేస్తున్నారు.
ఇక్కడ బాటిల్ పెట్టాం కండి 1x బాటిల్ ఒరిజినల్ అని చెప్పారు. గ్లాస్ మీద కూడా కోటింగ్ చేస్తారు. ఇక్కడ వాటర్ పోస్తే చూడండి అట్లా జారిపోతూ ఉంటాయి వాటర్. 2 days తర్వాత నేను వెళ్ళాను, డ్రై అయిపోయింది మొత్తం. ఇప్పుడు తీసుకెళ్తాం స్టూడియోకి వెళ్ళి. ఇది సిరామిక్ కోటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాను, చూద్దాం. ఇప్పుడు మేడం చెప్తారు ఎలా ఉందో. మేడం చెప్పండి. హాయ్ అండి, వీఆర్ ఫ్రమ్ ఎస్ఎస్ కార్కి గేమింగ్ స్టూడియో. సో సార్కి సిరామిక్ కోటింగ్ చేసాము కార్కి. లాస్ట్ 2 days నుంచి అయిపోయింది. రబ్బింగ్ చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, అవన్నీ క్లీన్ అయ్యాయి. సార్ వెరీ ఇంప్రెసివ్ ఐటమ్స్. సో ఇప్పుడు దీని మీద డస్ట్ ప్రూఫ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఈవెన్ మనం బయట వెళ్ళినప్పుడు ఏమైనా బర్డ్ షీట్ అది పడినా కానీ ఈజీ టు క్లీన్ అనమాట. మనకి మెయింటెనెన్స్ చాలా ఈజీ ఉంటుంది తర్వాత. సో ఫినిష్ అయిపోయింది, కార్ అవుట్. ఇదండి స్టూడియోలో ఇలా కోటింగ్ చేస్తారు కార్లకి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వీటికి యాక్సెసరీస్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని, అవి కూడా నేను ఎంక్వైరీ చేశానండి. అది డెకోర్స్ షాపు ఎక్కడ బాగుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అక్కడ జెన్యూన్ ఉన్నాయన్ని. ఓకేనా, మీకు వీలైతే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది టాటా టిగోర్ అండి, 4 years కారు. ఇది మా బ్రదర్ది. సో దీని మీద స్క్రాచెస్ చాలా పెద్దగా ఉన్నాయి. కోతులు, కుక్కలు అక్కడ పార్క్ చేసినప్పుడు కోతులు ఎక్కువగా దీనిపైన కూర్చునేటివి. చూడండి లైన్స్ అన్ని పడ్డాయి, స్క్రాచెస్ అన్ని. సో వీటిని ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి అనుకున్నాము. వీళ్ళని అడిగితే వీళ్ళు చేస్తామన్నారు. దీన్ని కూడా ఇచ్చాము అక్కడ స్టూడియోలో. చాలా నీట్గా చేశారు, అసలు ఒక్క స్క్రాచ్ కూడా లేదనమాట. చూడండి ఇప్పుడు దీన్ని స్టూడియోకి తీసుకెళ్తాము, ఎంత నీట్గా చేస్తారో. చూడండి స్క్రాచెస్ ఎలా ఉన్నాయో, తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్ ఇవన్నీ పోయినాయి అనమాట. ఒక్క స్క్రాచ్ లేదు. న్యూ కార్ ఎలా ఉందో అలా ఉంది మొత్తం. ఇదండి కారుకు సిరామిక్ కోటింగ్ వేసే విధానము. ఓకేనా, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. మీకు మీ కారు కూడా ఏమన్నా అవసరమైతే ఇక్కడ ఫోన్ నంబర్స్ ఇచ్చాను లాస్ట్లో. విజిటింగ్ కార్డ్ అది ఉంది, డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను. ఒకసారి మాట్లాడి వెళ్ళండి, స్టూడియో చూడండి, క్వాలిటీ గురించి అడిగి తెలుసుకుని రేట్స్ అవి మాట్లాడుకొని, అంటే కారుకు స్క్రాచెస్ ఎక్కువగా ఉంటే కొద్ది రేట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. దాన్ని బట్టి మనకు కాస్ట్ ఉంటుంది. ఓకేనా, మీరు దాన్ని చూసుకొని మాట్లాడుకోండి. ఓకే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా అవసరమైతే దీన్ని ఫార్వర్డ్ చేయండి. విజిటింగ్ కార్డ్ ఇక్కడ ఇచ్చాను లాస్ట్లో, దాని మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మీరు కాల్ చేయండి. అక్కడికి లేదంటే అక్కడికి స్టూడియోకి వెళ్ళి మాట్లాడుకోండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.